అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. నేను మా నాయనమ్మ మా బుడ్డిది కలిసి అయితే వంట చేయబోతున్నాము కదా. బుడ్డి చేస్తావా? మమ్మీ చేస్తాం మమ్మీ వంట. చూడండి మా బుడ్డి కలిసి చూపించింది. ఇంకైతే మా నాయనమ్మకి ఎగ్ కారం అంటే అసలు బాగా ఎప్పటి నుంచి పెడతాము ఎగ్ కారం. ఒకసారి మా పెళ్ళని కొత్త ఇంతే పంపిస్తా. వేడి వేడి అన్న వాళ్ళు ఇప్పుడు కూర వండుకున్నప్పుడు ఏదన్నా నోటికి స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. అంతా ముందు ఎండు మిరకాయలు ఏపి చేస్తేనే బాగుండిద్ది. కారం కొట్టి చేసే కానీ ఎండు మిరకాయలు తెచ్చి వాటిని ఏపి కారం కొడితేనే బాగుండిద్ది. ఇంకా నాకు అంతకైతే ఏం తెలియదు, నాకేదో కొద్దిగా అట్టట్టు తెలుసు. మా నాయనం చేసిద్ది కాబట్టి ఇంకా మా నాయనంతో నేను మాట్లాడుతూ ప్రాసెస్ ఎలా అని చెప్పేసి మీకు చెప్తాను. చూసేయండి. నా చిటితల్లి అయితే అడ్డం అండి. మాకైతే మా కోళ్ళు కూడా వస్తున్నాయి. అందుకని చెప్పేసి ప్రశాంతంగా హాల్లో కూర్చొని చేస్తున్నాము. ముందు ఏం చేయాలమ్మా? ఎండుమిరగాయల తోలు తీసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ సరిపోతే ఎక్కువ అవుతాయి అంటావా? దీంట్లో ఏం కాదు. గుడ్డమా కదిలి కూడా అట్ట తొడేలు తీసుకొని ఇట్లా 2 భాగాలుగా చేసుకోవాలి. మా ఇంటికి ఉన్నప్పుడు తెవ చేసేది. ఇంకా లొట్టలు వేసుకుంటుంది అంటారు. దీంట్లో వేసే ఏమేస్తారా? జీలకర్ర, మళ్ళీ కరివేపాకు, మళ్ళీ కోడిగుడ్డు, పెద్దలపాయ వేసి మెత్తంగా నూరి తాళం పెట్టుకుంటారు. మా నాయన చెప్పింది మీకు వినపడిందో లేదో. ఇంకా వాటిలో కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అయితే నేను చెప్తాను. మా నాయన నాకు చెప్పింది. ముందు మనకేం కావాలంటే మిరపకాయలు బాగా ముందు మెయిన్ అయితే పండు మిర్చి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. పండు మిర్చి తీసేసుకోవాలి ముందు. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర మెయిన్. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ. మాకు ఆ కోళ్ళు చాలా ఎక్కువైపోయింది. అది ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే దాన్ని కుక్క పట్టింది అనమాట. అందుకని చెప్పేసి అప్పుడు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు. ఆ చిట్టాలు అయితే ముందు ఆగం చేయడానికి ముందుండిద్ది. మనం ఎగ్స్ తగ్గట్టు ఎండుమిరగాయలు ఏమైనా తీసుకోవచ్చా? మనం ఇప్పుడు ఏం వేసుకున్నాం? మన ఇష్టాన్ని బట్టి వేయించుకోవచ్చు. మెయిన్ కల్లుప్పు, చిన్నపాయలు కూడా అండి. ఎండుమిరగాయలు కొట్టేది అయ్యే కాబట్టి దానివల్ల అనేది మనం మంట తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. వీక్షి వచ్చిన కాడి నుంచి కలర్ వస్తున్నానమ్మ మనోడు. కారం చెప్పి నా కారం చెప్పి అని ఎలాగదు. ఎండుమిరగాయలు నైటే తెప్పించేసాను. తింటా బావా? స్పైసీ ఎక్కువ, కారం ఎక్కువ. టమాటా కొంచెం కరివేపాకు కూడా కలుపుకొని వస్తా. అమ్మాయి ఏం పర్లేదు నీకు. కారం ఎక్కువ చాలా ఆమ్లెటా? ఇటు ఏమైంది? ఈ పిల్లలు తీసుకొని పోవా? ఈ పిల్లలు తీసుకొని పోతే నువ్వు వచ్చేలేకి నీకు వేడి వేడిగా ఆమ్లెట్ కూడా రెడీ. డబ్బులు నా చిటితల్లు అయితే ఇప్పుడు మామూలుగా నేను ఏదైనా ఐటమ్స్ చేస్తాను అనుకోండి. దాంట్లో ఈ అమ్మాయి తినేది ఏంటంటే ఎగ్గు తినిద్ది. ఉడకబెట్టిన దానికన్నా ఆమ్లెట్ ఎక్కువగా ఇష్టపడిద్ది. నాకు కడుగు ఎగ్ అయితే బాగా ఇష్టపడిద్ది చిటితల్లి. అందుకు అది కూడా కోడిగుడ్డుతో కాదు, కోడిగుడ్డే, కాకపోతే నాటు కోడిగుడ్డు మాది. ఇప్పుడు వేసిన కోడి 2 గుడ్స్ బ్రేక్ అయిపోయినాయి, అంటే పగిలిపోయినాయి. దాంతో అయితే మా ఆయనకి ఆమ్లెట్ వేస్తాను. మొత్తం మా ఆయన కలిపేశాడు. నేనేమో ఇంకా ఎగ్ కారం చేస్తాను అని చెప్పేసి ఏదో వేస్తాను చూపిస్తావు. బాగా అమ్మాయిని తీసుకుపో. ఇంకా వీక్ష అతను తీసుకో. అడిపెట్టు దాంట్లో రాలేదా? ఉంది. మెయిన్
పని ఇదేంటో ఇట్ట కలిపావు అది కూడా ఇది మొత్తం చిక్కంగా కలిపేసాడు ఆనియన్స్ అన్నీ వేసాడు ఆమ్లెట్ వేద్దాం గ్యాస్ స్టవ్ ఉంచుకొని అమ్మ ఈ పక్కన మనం చెప్తావా అయ్యి ఎండుమిరకాయలు దాంట్లో ఏమైంది దాంట్లో పొయ్యి గంట తీసుకొస్తా రెండు పొయ్యిలు ఉన్నాయిగా ఒక గంట తీసుకొస్తా అంతకి దాంట్లో నూనె ఎత్తావా ఇది ఆగాలి కొత్తయా వస్తారు రెండు పచ్చి ఎండి మిరపకాయలు అక్కడ మీద సాగుతే సాగు కోడిగుడ్లోని అంటే నాకు చాలే రెండు ఎత్తరా ఎద్దులు పని వేస్తాం వాటిల్లో పని బాగా ఫోర్ వచ్చింది అక్కడ తగ్గలేదు నీదే స్టక్ అయిందా అంతే 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 ఉంటాయి కూర పడుతుంది ఇంట్లో పోయి తింటారు ఎందుకంటే ఈ శనివారం కదా కూర పడుతుంది పిల్లలు గడ్డిద్దా అవునవును ఆపేవా ఆపు ఆపు వాళ్ళ ఇంట్లో పోతారు అది దీని ఆపు కొంచెం అది ఆపమంటున్నా నేను కూడా. ఇంకేనాక వాళ్ళు తీసుకొని ఇంట్లోకి పోతారు సో అయితే అందులో ఒక ఆమ్లెట్ వేసుకున్నాం సో ఈ ఇంట్లో ఈ కోళ్ళు ఎక్కువయ్యి అద్దోలు పని వేస్తాగా మీకు కోళ్ళు కావాలి చెప్పండి మీ అందరికి పార్సల్ చేస్తాను ఇప్పుడు కాదు ముందు ముందు ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తా అడిగితే మామూలుగా మొత్తం వేసేయండి కోళ్ళ మీద సాధ అనుకుంటున్నాను మండ పెంచు మంట పెడితే పైన పచ్చిమిరపకాయ ఇదిగా ఉంది ఇంకా నేనున్నాగా మై హోనా మాకు కూడా ఏనటమ్మా ఈ పిల్లకి పెట్టండి ముందు వీక్షిత ముందు ఎండి మిరగాయలు మంట పెట్టు. తర్వాత దీంట్లో పోయి ఎత్తనా రొట్టికి అంటే వేసాను మధ్యలేవా దాని పై విత్తనాలన్నీ దాంట్లో వేద్దాము పై ఎండి మిరగాయలు వేద్దాము విత్తనాలన్నీ విత్తనాలు ఈ బండి వేద్దాము విత్తనాలు కూర రాదు అప్పుడు లాస్ట్లో వేగే ముందే వేద్దాం డబుల్ చేయబడి సైడ్ ఓ కూర వచ్చింది చేసేటప్పుడు మామిడి కూర నాటుకోడి గుడ్లు కదా బావి అంటే కోడి పెట్టిన అంటే జాతి కోడి అనమాట కోడిలో కూడా జాతులు ఉన్నాయి ఏలు పెట్టాలి పోతున్నాయి గుడ్డిది మొట్టకూడదు మనం చేయగాలి మనం తొంతాడు నేను దాంట్లో ఏలు పెట్టించే దగ్గరుండి అమ్మ చేయగలిగినట్టు ఎందుకు పెట్టకూడదు వస్తే ఏపితే కూర రాదు అంతేగా అట్ట ధనియాలు జీలకర్ర నూనె వేసేయించుకొని విడిగా పడతావా పొడి ఎందుకు ఇదిగా ఉన్నాయి మాకు మళ్ళీ మేము కొనుక్కొచ్చుకుంటాం పొడి కూరలో కావాలి టేస్టీ అయ్యా చేయబెట్ట చూద్దా బహిరంగ ప్రదేశాలు ఈ ఆమ్లెట్ వచ్చిద్దా లేదా వావ్ వాట్ ఏ టెక్నిక్ ఆమ్లెట్ అయితే చేసేసాడు మొత్తానికి నువ్వైతే 100 మొక్కలు చేసేదాన్ని ఎవరిది మాది ఆమ్లెట్ నాది నాది మాంది చక్కనికి అయితే రోజు రోజుకి రెండు మాటలు వస్తాయి కొత్త గాజులు కావాలన్నా కొనుక్కొస్తావే నాయి జీడు ఎట్లా అవుతుంది అయ్యా తగ్గించు ఇస్మాంటి ప్లేట్ ఇంకోటి ఉండేది కాకపోతే ఈ కోళ్ళు వచ్చేసి ఇంట్లోకి వచ్చినప్పుడు పగిలిందంట
ఒకటే చేయగలుగుతా కాల్ కలుగుతా. ఆమ్లెట్ వేస్తున్నాడు నాన్న. ప్లేట్ పట్టు బాబు, ప్లేట్ జడ పట్టుకుని ఆమ్లెట్ వేస్తున్నామని. ఆఫ్ ఇచ్చేసి ఆఫ్ తీసుకెళ్ళండి. చెన్నై వాళ్ళు తింటారు. ఎక్కువైందా తింటారట. ఆమ్లెట్ తింటావా బిడ్డి? కావాలి బాగా కావాలి, చెల్లెలు కూడా కావాలి. మా డాడీ మా కోసం ఆమ్లెట్ చేస్తున్నాడు. అది నెలకు ఆఫ్ తీసుకుంటున్నాం మేము. ఏం ఆకులు కాడుతుంది, అది కడుపు లేదంట. నువ్వు నాకు తినకండి బుడ్డిగా, ఓ బుడ్డి కొడుతాను, సాయం కొడుతాను, సాయం. ఈ కారం మంట మక్క తినకొస్తాను. కారం మంట అయితే ఇదిరా వీక్షి, నీకు నాకు ఇదిరా. ఏమే ఇదిదా తింటాడు అయిపో దీంట్లో అయితే ఎండు తగ్గించి ఇంకా తగ్గియాలి. అదిగోమా స్టవ్ చిన్నమాట. దీంట్లో వేస్తే కూర వస్తుంది అని అది తీసా. వేడి వేడి ఆమ్లెట్ కొద్ది పట్టాం. కొద్ది పట్టు. మా ఆయన మస్తలకి ఏమి తినదు. కొద్ది తినమా తినన్నా కొద్ది పట్టు. బాగుందా? వాళ్ళిద్దరు తింటున్నారు. పుదీనా కొత్తిమీర పచ్చడి చేసాం కదా, దగ్గు వస్తున్నావు నోరు కొద్దిగా. కూర ఊరకు మేము వచ్చింది ఇది, కానీ ముందు వస్తే నేను లేపుతా ఉన్నా. అయ్యే కాదు ఇప్పుడే నూనె ఎక్కువగా కూర ఉండదు. దాని ముందు దగ్గర కొంచెం ఇంకెందుకు సరిపోద్దా? మనం టేస్ట్ చేద్దాం ఆమ్లెట్. సూపర్. ఇప్పుడు అవి కూడా పోసుకొని కొంచెం అయితే గ్యాస్ ఆఫ్ తిప్పు. కోరిమి పక్కన పెట్టుకున్నాం కెత్త కాకండి. తర్వాత ఇంకో దాంట్లో ఏమి వేసుకుందాం? ధనియాల జీలకర్ర వేపాలా లేకపోతే అవసరం లేదా? కరివేపాకు కూడా వేపాలనా? కరివేపాకు పక్కన పెట్టేస్తాం. మొత్తం కొంచెం మా కాడ పొడి ఉంది కాబట్టి పొడి ధనియాలు జీలకర్ర పొడి అడ్జస్ట్ చేసుకుంటాము, కొంచెం తక్కువైనా. కానీ మీరైతే ఇది గ్లాస్ ఏదమ్మా నీకు ఇచ్చాను కదా, దీంతో 2 గ్లాసులు అయితే ముందు ధనియాలు తీసుకోండి, తర్వాత ఒకటేమో జీలకర్ర తీసుకోండి సరిపోతుంది. ఆఫ్ తీసుకున్న పర్లేదు. జీలకర్ర డబ్బా ఇది అలా అడిగిపోయింది. అది నేను పోయేదానేగా. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ముందు ఇటువంటి ఫ్రై చేసుకుని సార్ ఇక్కడ ధనియాల ఫ్రై, జీలకర్ర ఇంకా జీలకర్ర పొడిలో వేసి వాళ్ళిద్దరు తగ్గుతున్నారు. కరివేపాకు కరివేపాకు కొద్దిది
పచ్చిమిర్చి వచ్చి మనమే తగ్గుతున్నాం ముక్కలు కదా ఉండలేదు మా ఆయమ్మ అయితే దగ్గర లాక్కోదు ఇది అది ఇప్పటికి కూర దేంట్లో వెళ్ళి కరేపాకు దండి కరేపాకు ధనియాలు జీలకర్ర వేగుతుంది కదా వాటిలో వేసుకోవాలంట తాకున్నప్పుడు కూడా చేసావా తాకున్నప్పుడు ఏమేమి చేసావు కారం మొత్తం ఏమంటావా కరేపాకు కొంచెమే అంటే తీసుకొచ్చింది ఎందుకంటే చెట్లు కొంచెం లేవు వాటిలో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నేను పొడి ఆప్షనల్ అంటే నాకు చాలా అని చెప్పి తీసుకున్నాను వీటిని మొత్తం రోట్లో దంచుకోవాలి ఇక అయ్యాగా చూడు ఏమన్నా తక్కువైనాయా సరిపోయినాయా కల్లుప్పు సాల్ట్ బదులు కల్లుప్పు వేయాలి ఎందుకంటే కల్లుప్పు వేస్తేనే టేస్ట్ బాగుండేది సరేనండి ఇంకా మా నాయనమ్మ అయితే పచ్చడి అవుతుంది మీకైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను సరేనా చూసేయండి అసలు ఇది టేస్ట్ చాలా బాగుంది అసలు చెప్పలేము అంత బాగుంటుంది మీరు తప్పకుండా స్మార్ట్ అయితే ట్రై చేయొచ్చు నోరుతుంది మా నాయనమ్మ సరేనండి ముందు ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర మొత్తం కలిపి నూరుకోవాలి గంట ఉండేది గంట తెచ్చారా గంట మంచిగా చేయి పెట్టమాక తిన్నాను అంటే ఇది మొత్తం నూరు నాకు వేయడానికి ముందు మనం ఏమేమి వేసుకోవాలంటే ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు తాకున్నప్పుడు ఎక్కువ ఏ పచ్చడి తినేవాడే ఎక్కువ కారం చేస్తాను తాకు నేను అంటాను తాకు తత్తాక అదే కారం చింతకాయ పచ్చడి ఏడంగా పచ్చడి చేస్తే బాగా చింతకాయ పచ్చడి యాడ్ చేస్తాను మిరపకాయలు వేయించి కారం జీలకాయ జీలకర్ర పచ్చికర్రీ కొంచెం మధ్య వేసుకుంటే టేస్ట్గా పడుతుంది ఎక్కడిది టేస్ట్గా పడుతుంది అంటే నేను వస్తా కాసేపు ఇప్పుడే ఓకే నేను ఏమన్నా చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్తా ఆడైనా కానీ ఏడైనా కానీ నాకు వద్దులే అని నేను బలంగా పిల్లల మా నాయనమ్మ నూనె కొంది కరేపాకు స్మెల్ అయినా కానీ కొట్టేటప్పుడు మా నాయన ఒక్కతే పచ్చళ్ళు కూడా పెట్టుకునేది బాగా మెత్తగా దంచేసుకోవాలి ఈ ఇంకా ఎండినా బాగుంటుంది అంటే కొంచెం నలుపు రంగులోకి వస్తుంది అట్లా ఎండినా బాగుంటుంది కారాలు అవి ఇంకా ఎండాలి కదా నేను ఒక పొట్టు మిక్సీ పట్టేదానికన్నా రోట్లో నూరిందే బాగుంటుంది కదా అప్పుడనే మీకు మిక్సీలు మా మిర్చీలు ఉప్పుకాయ పచ్చడి టీవీలు అండి అదే సెల్లులు ఇప్పుడే వచ్చేవాళ్ళు టీవీ అంతకుముందు ఎట్ట బాగా పిలుచుకునే వాళ్ళు పెళ్ళిళ్ళకి వాటికి ఇంకెప్పుడు నేను నోటితోనే మాట కబురు నోటితోనే ఏదైనా పిల్లలకి వేరే ఊర్లో మీకు అడిగి చెబుతారు వచ్చి చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్ట ఉత్తరాలు రాసేవాళ్ళు ఉత్తరాలు మనం పోతుంది
వాళ్ళు వచ్చేఅయితే పోతారు ఇంక లేదా తెలిసేది కాదు తిరిగి ఆడికి ఏం మాట్లాడేపోతుంది. అప్పుడు మీరు అప్పుడు నూనె ఎంత పోసారు మిమ్మల్ని నూనె నూనె గంట నడవస్తా బాగా కిర్లు ఎంత అమ్మే ఊళ్ళు అంట కొట్టను మందికి అప్పుడు రూపాయ 2 రూపాయలు 5 రూపాయలు. ఇప్పుడు ఇప్పుడు ఎంత 100 వందలు 15 కేజీల డబ్బు 2 అంట అందుకు 1500 5 రూపాయలు అయితే ఎప్పుడో చేయాలనుకున్నాం ఎదరం వెళ్ళేది నాకు కుదరలేదు. కమ్మనైన కారం తింటే సూపర్. ఇంకేం కారం పెట్టవచ్చు అవి గుడ్డు కారం కాకుండా. నీకు గుడ్డు కారం అప్పటి నుంచి తెలుసా లేకపోతే ఈ మధ్య చేసావా? ఎందుకు నేను చేసుకుంటాను. అయ్యచ్చు చిన్నపిల్లలు ఇంకా ఆ పులుగు కూడా ఉండకూడదు అనమాట. ఇది దంచాలి అలా అనుకుంటే ఆ విధంగా నూరాలి. ఇంకా అంటే తొందరగా అయిపోయింది. ఇంకా దానికైతే కారం అయితే మెరిగింది కదండి. అందుకని చెప్పేసి మా ఆయన అప్పుడు ఏం చేస్తున్నాను వచ్చాను, ఏంది సైలెంట్గా ఉన్నారని వచ్చి చూసేలోపు ఇద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళ నాన్న మీద పడుకునేలా నిద్రపోతుంది చిటితల్లి అయితే. ఎంతైనా కానీ కూతుర్లకి నాన్న అంటేనే ప్రేమ ఎక్కువ పట్టుకుంటా. అందుకని చెప్పేసి మన కన్నా వాళ్ళ నాన్నతో ఎక్కువ ఆడుకోవటం. ఏదైనా చిటితల్లి ఎప్పుడైనా పాలు ఇస్తేనే నిద్రపోయేది. ఈ మధ్య అయితే ఆడుకుంటూ వాళ్ళ నాన్నతోటే పాటు నిద్రపోతుంది. చూసారా, నేనైతే సౌండ్ చేయకుండా అయితే ఉన్నాను, మెలకుండా ఉన్నాను, వీడియో తీస్తున్నాను. అమ్మల కన్నా నాన్నలనే చూస్తారేమో పెద్ద అయితే. అట్లా ఉంది. ఇప్పుడు మీకు కారం చూపిస్తాను. సరేనండి, ఇంక చిన్నులపై కూడా వేసుకుందాము. అవన్నీ మెత్తగా నూరటానికి చాలా టైం పట్టిద్ది. ఎందుకంటే పచ్చడి అనేది కారం అనేది అంత మెత్తగా వేగితేనే అంత బాగుంటుంది టేస్ట్ కూడా, లేకపోతే అసలు టేస్ట్ అనేది బాగోదన్నమాట. చిన్నులపైతో పాటు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. స్మెల్ వచ్చిందని డౌట్ వచ్చింది, స్మెల్ రాదండి. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మా నాయనమ్మ చేత మీకు చెప్తాను. సరే, నా వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. మా నాయనమ్మ చెప్పేది ఏంటంటే మీకు అర్థం కాదు, అందుకే నేను మా నాయనమ్మని అడిగి చెప్తున్నాను. ఏంటంటే ఉల్లిపాయ మనం వేసినప్పుడు నూనెలో బాగా వేయించుతాం కదా, వేయించినప్పుడు దానికి స్మెల్ ఏమి రాదు, బాగానే ఉండిద్ది. ఉల్లిపాయ వేసుకోవటం దాంట్లో ఆయిల్ ఉండిద్ది కదా, వారం పెచ్చైనా ఉండిద్ది. కాకపోతే పడితే పెట్టకూడదు, చెంచాలా అని చెప్తా ఉంది. మనం మామూలుగా నీట్గా ఉన్న దాంతోనే వడ్డీ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు అయితే కొన్ని వేసుకుంటూ దీంట్లో అయితే మెత్తగా బాగా దంచేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు 3 ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు మాత్రం మిస్ అవ్వకండి. మా ఇంట్లో మా నాయన చేసే కారం అంటే నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకొని దంచేసుకోవాలి మెత్తగా. ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట. దాంట్లో కలిసేటట్టుగా అయితే కచ్చా పచ్చ కాకుండా, దాంట్లో కొంచెం కలిసేటట్టుగా మరీ మెత్తగా కాకుండా ఆ విధంగా దంచేసుకోవాలి. ఎందుకంటే ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా తగిలిద్దాం. ఆనియన్ ఫ్లేవర్ అప్పుడే మనకి టేస్ట్ బాగుండేది అండి. ఇంకా తాలింపు వేసేయాలి మొత్తం. ఇదంతా తొడలు వేసి నూరెళ్ళకి మాకు టైం సరిపోయింది ఇద్దరికి. తీసేస్తాను. ఇంకా ఎగ్స్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి, చూసారు కదా. ముందు గుడ్లు ఫ్రై అయ్యేదాన్ని బట్టి ఒకవేళ ఆయిల్ చాలదనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. పక్కన రైస్ వేడి అన్నంలో తినాలని చెప్పేసి రైస్ కూడా. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి. ఎగ్స్ ఏమా అయితే చూద్దాం. అయ్యా మా పిల్లకి అంగన్వాడీలో ఇచ్చిలా ఆ గుడ్లు ఇవి 4 ఎగ్స్. నేను మామూలుగా 3 అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మ్యాగీ అంటే ఇష్టం. మ్యాగీ వేసుకొచ్చాను చేద్దాం ఎగ్ మ్యాగీ అని.
ఒక ఎగ్ ఏముంది దాంట్లోకి చూద్దాం. ఒక 3 eggs వేస్తాను ముందు, చాలు అనుకుంటే ఎగ్ ఆప్షన్ పక్కన తీసుకోవాలి. వేసి చూడమ్మ మొత్తం. ఏళ్ళు పెడతామండి కావాలా కావాలా? ఎండుమిరగాయలు వేస్తాను. మా జాతర ఎండుమిరగాయల కారమే కదా, లాస్ట్ వేద్దాం కొంచెం. ఇవి ఎగ్స్ కొట్టినాకైతే తాలింపులోకి ఎత్తుంటే ముందు ఎగ్స్ అంగన్వాడీలో ఇచ్చేవి కదా. ఎవరు తీయడం వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాయి మా కోళ్ళు అయితే మా కాడికి. ఇప్పుడు కూడా 4 eggs మొత్తం. అంటే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు, అలానే కారంగా కొంచెం గుడ్డు తగులుతుండాలనుకుంటే 6 వేసుకున్న బాధల. ఎక్కువ కారంలో ఎగ్ పీస్ లేకపోతాయి. ఎగ్ పీసెస్ ఆయిల్ బాగా ఎక్కువైంది. మొత్తం ఎగ్స్ కొట్టేసుకొని ఇప్పుడు ఎండుమిరగాయలు దీంతో పాటు ఫ్రై అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకున్నాం. నేనేం చేశానంటే, మా ఆయన అయితే వచ్చింది వచ్చే రోజు ఇల్లు తుడిచి బెడ్రూమ్ అంతా బాగా శుభ్రం చేశాను ఇల్లంతా. ఇంకా ఈ మనుషులు తిరుగుతా ఉంటే మట్టి అంటుందని అవి శుభ్రంగా మళ్ళీ ఇల్లు తుడిచి కిచెన్ కడిగి మళ్ళీ మా బెడ్రూమ్ కడిగి వారానికి 4 రోజులే అయింది చేసి. అప్పుడే ఇదంతా చేసి కూర్చునిలే పిజ్జా అయింది. బండ్లు కూడా మొత్తం తుడిచి చేశాను. విగ్రహంగా అంతా లైజాల్ వేసేసి మంచి స్మెల్ వస్తుంది. ఇల్లు కూడా మూత పెట్టేసుకున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోవాలి ఎర్రగా. దీంట్లో సాల్ట్ ఎలా అవసరం లేదా? దీంట్లో కలిసి పెట్టా. కొత్తిమీర సరే తాగా మంచిలో ఇంకా ఎర్రగా రావాలి. టేస్ట్ కావాలా? ఒక్కసారి ఊహించుకోండి, నైట్ చల్లగా తాగుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఎగ్ కారం వేసుకుని తింటే బాగుంటుంది. వాతావరణాన్ని బట్టి చేంజ్ చేసుకోవాలి వంటలు కూడా. అంటే ఏ విధంగా ఉందో మొత్తం ఫ్రై అయిపోవాలి. లైట్గా ఇప్పుడే బ్రౌన్ కలర్లోకి వస్తుంది. బాగా ఎర్రగా వచ్చిన మొత్తం వచ్చే పనుల కొంచెం గట్టిగా ఉండిద్ది కారంలో అయితే చేసి ఎర్రగా వస్తే. అండి ఇప్పుడైతే వేసేస్తున్నాను. మా ఇంకా చూడు ఫ్రై అవ్వాలి, ఇంకా చాలా ఇగో ఆగపట్లేదేమో మళ్ళీ చూపిస్తాను. ఇక అట్లా కాదు. ఇంకా రావాలి ఎర్రగా సరిపోద్దా? కారం వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఎగ్గు పేలుతున్నాయో. స్మెల్. కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాం. ఇంకా
ఎందుకంటే మా నాయనమ్మకి కొంచెం కాలు నొప్పి కూర్చోలేదు. తాలింపు వేయమనేసరికి ఇంక నేనే వచ్చేసాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎగ్ పీస్లు ఎలాగానే వస్తున్నాయో. అమ్మ కాసేపు ఉంచాలనా?